హలో ఫ్రెండ్స్, 13వ తారీఖు మనకి ఎలక్షన్స్. మన రాష్ట్రంలో ఎంతోమంది చాలా యాంగ్జైటీగా ఉన్నారు ఓటేటాకే. ఓటేసే ముందు ఎక్స్పెషల్లీ కొత్తగా ఓటు వచ్చిన వాళ్ళు రెండోసారి కానీ మూడోసారి కానీ ఓటేస్తున్నాడు. అంటే ఎస్పెషల్లీ యూత్, ఎవరైతే మేము యూత్ అనుకుంటున్నారో మా సేవలు ఈ దేశానికి ఉపయోగపడతాయి, నేను చదువుకున్న చదువు ఈ దేశానికి ఉపయోగపడుతుందని ఎవరైతే అనుకుంటారో వాళ్ళందరూ కూడా మీరు ఓటేసే ముందు మీరు ఆలోచించుకోవాల్సిన విషయాలు. ప్రతి ఇంటికి ఎస్పెషల్లీ ఆర్థికంగా సరిగ్గా కుదురుకొని ప్రతి ఇంటికి కానీ ప్రతి సామాన్య మానవుడికి ప్రతి ఇంట్లో ఎంతో కొంత చిన్న అప్పు ఉంటుంది. అలాగే ప్రతి రాష్ట్రానికి అప్పు ఉంటుంది. అప్పు లేకుండా ఏ రాష్ట్రము ఏ ప్రభుత్వము నడవదు. కానీ గత 5 సంవత్సరాల్లో మన రాష్ట్రం మీద ఉన్న అప్పు తీర్చడానికి మన ముఖ్యమంత్రి గారు ఏ విధమైన రిసోర్సెస్ చూపిస్తున్నాడు మనకు. ఇగో ఈ విధంగా నేను వీటి నుంచి ట్యాక్స్ నేను వసూలు చేసి వీటి ద్వారా నేను రెవెన్యూ క్రియేట్ చేసి నేను విద్యుత్ మీద ఇంత రెవెన్యూని ఆంధ్ర రాష్ట్రానికి సంపాదించి పరిశ్రమల మీద ఇంత ట్యాక్స్ నేను వసూలు చేసి ఇలా కమర్షియల్ థింగ్స్ మీద నుంచి కమర్షియల్ బిజినెస్ మీద వాటి మీద నేను రాష్ట్రానికి ఆదాయాన్ని సమకూర్చి దాని ద్వారా నేను అప్పులు తీరుస్తాను అని చెప్తే మీకు నిజంగా అటువంటి నమ్మకం ఉంటే ఆయన చేస్తాడని తప్పకుండా మీరు ఆయనకు ఓటేయండి. ఎందుకంటే అప్పు ఎవరైనా చేస్తారండి. అప్పు ఎలా తీర్చాలి, ఎలా తీరుస్తారు? అప్పు తీర్చాలంటే ఏదో ఒక సంపాదన ఉండాలి కదా, ఏదో ఒక పని చేయాలి కదా. ఇప్పుడు రాష్ట్రం మీద అంత అప్పు ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళని పరిశ్రమలు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి. ఆయన ఒక అఫిడవిట్ సబ్మిట్ చేయమని చెప్పండి. ఆయన ఎంత అప్పు తీసుకున్నాడు బ్యాంకుల నుంచి? మరి ఆయన కూడా తీసుకుని ఉండాలి కదా. కొన్ని ఆయన వాటా కింద ఈ రాష్ట్రంలో ఆయన తల మీద ఎంత అప్పు ఉందో ఆయన ఒప్పుకోమని చెప్పండి. లేదంటే నా నెత్తి మీద ఏం అప్పు లేదని చెప్పమని చెప్పండి. చెప్పగలడు ఆయన చెప్పలేడు. కాబట్టి ఓటేసినప్పుడు మనమే ఆలోచించుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, మీ ఇంట్లో నేను మంచి చేశాను అని నమ్మితే మీరు ఓటండి అంటున్నారు. కరెక్టే. మంచి అంటే ఏంటి? మనకు డబ్బులు ఇవ్వటం మంచా? మీకు డబ్బులు ఇవ్వటం మంచా? మీ పిల్లల భవిష్యత్తు కోసం ఏదన్నా ఒక ప్రణాళికను సిద్ధం చేయటం మంచా? ఏం మంచి? ప్రస్తుతం 21 సంవత్సరాలు నిండి 35 సంవత్సరాలు ఎటువంటి క్యాస్ట్ ఆర్ కమ్యూనిటీ లేకపోతే రిలాక్సేషన్స్ లేకోకుండా ఒక ప్రభుత్వ ఉద్యోగానికి అప్లై చేయగలిగే వయసు అర్హత ఇది. ఈ ఐజోళ్ళు గత 5 సంవత్సరాల్లో ఎంతమందికి ఉపాధి దొరికింది, ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ దొరికింది? 5,000 రూపాయలు వాలంటీర్, ఓకే, అది ఆయన వాలంటీర్ జీతం కాదు, వాళ్ళకి ఒక కాంప్లిమెంటరీ, ఓకే రైట్, నేను ఒప్పుకుంటా. 5,000 వాళ్ళకి ఇచ్చారు, మీరు కరెక్టే. వాళ్ళు మిగతా టైంలో వేరే జాబ్ చేసుకుంటున్నారు, అది కరెక్టే. మరి 5,000 రూపాయలు మీరు ఇచ్చినప్పుడు ఆ 5,000 రూపాయలు మీ పార్టీ ఫండ్తో ఇచ్చారా, ప్రభుత్వ నిధుల్లోంచి ఇచ్చారా, ప్రజాధనంలో నుంచి ఇచ్చారా? ప్రజాధనంలో వచ్చి ఇచ్చిన వాలంటీర్ని మీ యొక్క పార్టీ ప్రచారానికి ఎలా వాడుకుంటున్నారు? తప్పు కదా, మీరు చేసేది తప్పు. సరే, అది గమనించింది మన ఎలక్షన్ కమిషన్, వాళ్ళు తీసుకోవాల్సిన చర్యలు తీసుకున్నారు, ఓకే. అక్కడ మీరు కొంచెం ఇబ్బంది పడ్డారు, ఇట్స్ ఓకే. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మీరు చెప్పేది ఏంటంటే, మీరు ఇచ్చిన భూముల్ని, ఓకే, మీరు ఇచ్చిన భూముల్ని రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చామంటున్నారు, కరెక్టే. మన భారత రాజ్యాంగంలో ఒక ఎస్ఐన్ ల్యాండ్ కానీ ఎక్వటైజ్డ్ ల్యాండ్ కానీ డొనేట్ చేస్తే అది రిజిస్టర్ అవ్వదు.
అది రిజిస్టర్ చేస్తే అది రిజిస్ట్రేషన్ చెల్లదు. లీజ్ అగ్రిమెంట్ చేస్తే చెల్లుతుంది. మరి మీరు రిజిస్ట్రేషన్ చేసి పట్టాలు ఇస్తున్నారు కదా, అవి చెల్లుతాయని ప్రజలు నమ్ముతున్నారు. మరి ఆ పట్టాలు తీసుకుని కొంతమంది లోన్ల కోసం వెళ్తుంటే అవి ఎందుకని చెల్లట్లేదు? అవి రిజిస్ట్రేషన్ చెల్లవన్న. అలా రిజిస్ట్రేషన్ చెల్లెక్కైతే 1980లో 1990లో ఇచ్చిన భూములు ఇంకా ఉన్నాయి. వాటిలో రిజిస్ట్రేషన్ చేయించవచ్చు కదా మీరు. వాటిని రిజిస్ట్రేషన్ చేస్తే రిజిస్ట్రేషన్ చేయించుకుంటాకి డబ్బులు కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకుంటాకి చాలామంది ఉన్నారు. మీకు రెవెన్యూ క్రియేట్ అవుతుంది, ఆ పని ఎందుకు చేయట్లేదు మీరు? ఎందుకంటే మీకు తెలుసు ఆ భూముల్ని రిజిస్ట్రేషన్ చేయటం మీ వల్ల కాదని. మీరు ఇచ్చే భూముల్ని రిజిస్ట్రేషన్ చేసేది కేవలం తాత్కాలికంగానే రిజిస్ట్రేషన్, ఆ రిజిస్ట్రేషన్ వరకు పనిచేయదు. ఎందుకంటే మన ఇండియన్ మనకున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అలాగ ఉన్నాయి, అన్నీ రాజ్యాంగబద్ధమైనవి. అలా రిజిస్ట్రేషన్ చేసేస్తే పరిశ్రమలు స్థాపించడానికి 100 years 50 years గవర్నమెంట్ భూములను లీజ్కి ఇస్తారు కదా, అవి కూడా రిజిస్ట్రేషన్ అయిపోతాయి. మరి అవి అవ్వట్లేదు కదా రిజిస్ట్రేషన్. మరి ఇవి కూడా అవ్వవు. ఇది మీరు ప్రజల్ని మభ్యపెడతాకి చేసే రిజిస్ట్రేషన్. పైగా నాకు తెలిసిన కొన్ని చోట్ల ఆదివారం రోజు రిజిస్ట్రేషన్స్ జరిగింది. అసలు ఆదివారం అనేది పబ్లిక్ హాలిడే, ఆ రోజు రిజిస్ట్రేషన్ ఎలా జరుగుతుంది? రాసింగా సబ్ రిజిస్టార్తో రిజిస్ట్రేషన్ చేయించారు. కాబట్టి విశ్వసనీయత మీరు అని అంటున్నారు కదా, 5 సంవత్సరాల్లో ఈ విశ్వసనీయతనే మీరు విడిచిపెట్టేశారు. మీరు విశ్వసనీయత అన్నారని చెప్పి చాలామంది యూత్ చదువుకున్న వాళ్ళు మేము వెంట నడిచారు 2019. కానీ ఈసారి లేరు. వాళ్ళు లేరు అంటాకి నిదర్శనం ఏంటంటే 2024 ఎలక్షన్ రిజల్ట్. మీరు చేసేది చాలా తప్పన్న. చాలామందిని మోసం చేశారు, చాలా దారుణంగా. మీరు చంద్రబాబు నాయుడు అన్నారు కదన్నా, మీ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉన్నప్పుడే 6,000 రూపాయలు ఒక మనిషి నెత్తి మీద అప్పుంటేనే మీ నాన్నగారు రాష్ట్ర ఖజానానికి నష్టం కలిగించే పనులు చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు, ధనికులకి దోచిపెడుతున్నాడు, ఇవన్నీ మాట్లాడారు. అప్పుడు ప్రజలు నమ్మి ఆయన గెలిపించారు నాన్నగారు. మరి ఆ మాత్రం మీకు లేదా? మీరు ఏ విధంగా అనుకుంటున్నారు మీరు చేసేది కరెక్ట్ అని? మీరు చేసేది కరెక్ట్ కాదు. చిన్నపిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వండి, వృద్ధులకి డబుల్ పెన్షన్ ఇవ్వండి మీరు ఇచ్చేదానికంటే. మిడిల్ ఏజ్లో ఉన్న వాళ్ళకి డబ్బులు ఏంటన్నా? వాళ్ళు ఏమన్నా హ్యాండిక్యాప్లా? సొసైటీని చెడగొట్టేశారు మీరు అంతే. కాబట్టి మీరు లీడరే కాదంటున్నారు. ఎందుకంటే మాస్ ఫాలోయింగ్ మీరు గ్రాప్ చేశారు ఎక్కువ. ఆ విషయంలో మీరు సక్సెస్ అయ్యారు. కాకపోతే ఏంటంటే దురదృష్టం ఏంటంటే మీరు గ్రాప్ చేసిన మాస్లో ఎడ్యుకేటెడ్ క్లాస్ కూడా ఉన్నారు. వాళ్ళు తెలుసుకునేసరికి వాళ్ళు చేసిన పొరపాటు వల్ల వాళ్ళు నష్టపోయి చేతులు దాటేసింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, మీరు ఓటేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, అప్పు ఎలా తీరుస్తాము అని చెప్పిన వాడికే ఓటేయండి. ఇలా చేసి అప్పు తీరుస్తానని చెప్పినోడికి ఓటేయండి. నేను ఇన్ని కోట్ల అప్పు తీసుకొచ్చి నీ ఇంట్లో పెడతాను అన్నట్టు ఓటేయద్దు. ఎందుకంటే ఆ అప్పు తీర్చాల్సింది నువ్వే.